అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం సపోర్టుగా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 14,000కు పైగా 6,800 అంగన్వాడీ టీచర్ పోస్టులు, దాదాపు 7,800 అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అయితే రాష్ట్ర చరిత్రలోనే భారీ నోటిఫికేషన్ విడుదల మార్చి 8వ తేదీన జారీ చేయనుంది. దీనికి సంబంధించి మరి 6,800 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో దాదాపు 3,400 ఆయాలకైతే ప్రమోషన్లు రావాలి. ఇప్పటికే ఆయాలుగా పనిచేస్తున్న వారికి అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ పొందే అవకాశం అయితే ఉంది. కాబట్టి మరి నేను ఎప్పటి నుంచో మన ఛానల్లో చెప్తున్నాను, అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్న వారు కానీ, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న వారు కానీ, మరి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్టుకు కానీ, ఆయా పోస్టుకు కానీ ఇంటర్మీడియట్ విద్యార్హత నిర్ణయించారు. కాబట్టి అందరూ కూడా ఓపెన్ 10th ఎవరైనా 10th క్లాస్ పాస్ కాకపోతే మీ సమీపంలోని హై స్కూల్లో ఓపెన్ 10th ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు. అక్కడ ఓపెన్ 10th అప్లై చేసుకొని ఓపెన్ 10th పాస్ కాండి. ఇంకా 10th పాస్ అయిన వాళ్ళు ఓపెన్ ఇంటర్ కూడా అప్లై చేసుకొని ఓపెన్ ఇంటర్ కూడా సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పేసి మన ఛానల్లో చాలాసార్లు వీడియోలు పెట్టాను. మరి ఇప్పుడు చూస్తే దాదాపు 3,000 మందికి ఆయాలకి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు చూస్తే అసలు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్ అయితే చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అందరూ కూడా ఎవరైతే 10th క్లాస్ పాస్ కాలేదో, ఇంటర్మీడియట్ పాస్ కాలేదో, ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి మీరు పాస్ కాండి. భవిష్యత్తులోనైనా మీకు అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఇంటర్మీడియట్ విద్యార్హత పెట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక సడలింపు అయితే ఇచ్చింది. డిసెంబర్ 2022 కేంద్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్హతను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జనవరి 2023లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు మరి కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే జీవో రిలీజ్ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రశ్న అయితే ఇప్పుడు 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా జాబ్లో చేరిన వారందరికీ 10th క్లాస్ ఉంటే చాలు ప్రమోషన్లకు అర్హత కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జీవో సవరణ చేసింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. 10 సంవత్సరాల సర్వీస్ ఉండి 45 ఏళ్ల లోపు ఇప్పుడు ఆయాలుగా పనిచేస్తున్న వారు 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా నియామకమై ఉంటే వీరికి అంగన్వాడీ టీచర్ పోస్టులో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనించుకోండి, మీరు 2022 ఆగస్టు 1కి ముందు ఆయాగా నియామకమై ఉండి మీకు 10 ఏళ్ల అంగన్వాడీ ఆయా సర్వీస్ చేసి ఉండి మీరు 45 ఏళ్ల లోపు ఉంటే మీకు ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ రావాలి. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది అందుకోసమే 10th ప్రమోషన్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ఇక భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇంటర్మీడియట్తో మరి ఆయా పోస్టులు టీచర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాయి. ఇంకా చూస్తే దాదాపు అందరూ కూడా మరి మీ యొక్క CDPOలను సంప్రదించండి. ఎవరైనా ఇటీవల 10th క్లాస్ కానీ, ఓపెన్ 10th కానీ, ఓపెన్ ఇంటర్ కానీ పాస్ అయిన ఆయాలు ఉంటే వెంటనే మీరు మీ CDPOలను కలిసి మీరు మీ యొక్క పెరిగిన విద్యార్హతని నమోదు చేసుకోండి. ఎందుకంటే ప్రమోషన్ కోసం రెడీగా ఉండండి, టచ్లో ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకోటి చూస్తే అంగన్వాడీ హెల్పర్లకు గుడ్ న్యూస్. ఇంటర్ పాస్ అయిన వారికి పదోన్నతి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్లో మరి ఖాళీ పోస్టుల భర్తీకి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే చాలా ఏళ్లుగా హైదరాబాద్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఇటీవల గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 6,399 పైగా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. 7,837 ఆయా పోస్టులు అయితే భర్తీకి 8వ తేదీన నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాల్లో భారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం, పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 65 ఏళ్లు దాటినా ఇంకా విధుల్లోనే కొనసాగుతున్నారు. కాబట్టి భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. మరి గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామా చేయడం, కొందరు సూపర్వైజర్గా ప్రమోషన్ పొందడం, అంగన్వాడీలో సిబ్బంది కొరత ఏర్పడింది. ఇక 65 ఏళ్లు పైబడిన వారు రిటైర్డ్ అయ్యారు. 65 ఏళ్లు దాటిన వారు ఇంకా పనిచేస్తున్నట్టు సమాచారం. కాబట్టి 50% మంది హెల్పర్లకు పదోన్నతి కల్పిస్తున్నారు. మామూలుగా అయితే ఇంటర్ విద్యార్హత ఉండాలి. కానీ 2022 ఆగస్టు ముందు నియామకమైన వారందరికీ కూడా మరి 10 ఏళ్ల సర్వీస్ ఉంటే 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా నియామకం కావాల్సినటువంటి అంగన్వాడీ టీచర్ కానీ, ఆయా కానీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మాత్రం వారందరూ కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాల్సిందే. ఇక 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఇంకా ఒకవేళ మీకు ఇప్పటికే ఆయా పనిచేస్తున్నారు, మీకు 45 సంవత్సరాల వయసు దాటిపోయింది, తర్వాత మీకు 10 సంవత్సరాల సర్వీస్ లేదు, మీకు అంగన్వాడీ టీచర్గా ప్రమోషను దక్కడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి. కాబట్టి కొత్తగా అప్లై చేసుకోండి. అంటే 35 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు, 18 నుంచి 35 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఎవరికైనా 10 సంవత్సరాల అంగన్వాడీ ఆయాగా అనుభవం ఉండి మీకు అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ దక్కదు అని అనుకుంటే మాత్రం వెంటనే మళ్ళీ కొత్తగా కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఆ పోస్టుకు మీరు పోటీ పడే అవకాశం ఉంది.
ఇంకా ప్రస్తుతం పనిచేస్తున్న హెల్పర్లు టీచర్లుగా ప్రమోషన్ పొందాలి. కానీ ఇలా పదోన్నతి పొందేందుకు చాలా మందికి విద్యార్హతలు లేవు. ఇంటర్ పాస్ అయిన హెల్పర్లు తక్కువ మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వీరందరికీ పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. కాబట్టి అందరూ కూడా అంగన్వాడీ యూనియన్లు కూడా 10వ తరగతితోనే 2022 ఆగస్టు 1 కంటే ముందు నియమితులైన అంగన్వాడీ ఆయాలందరూ కూడా 10వ తరగతితోనే ప్రమోషన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.